ఫ్రెండ్స్, ఆ రోజు పాకిస్తాన్ క్రికెట్ హిస్టరీలో ఒక బ్లాక్ డే గా మిగిలిపోయింది. తమ దేశంలో క్రికెట్ ఆడడానికి వచ్చిన ప్లేయర్స్ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. 2009 సంవత్సరంలో మార్చి 3వ తేదీన రెండవ టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆట కోసం శ్రీలంక టీం హోటల్ నుండి లాహోర్ లోని గద్దాఫీ స్టేడియం కి బయలుదేరింది. ఎప్పుడైతే ఆ బస్ స్టేడియం దగ్గరికి వచ్చిందో ఒకతను గన్ పట్టుకొని ఎదురుగా వచ్చి ముందుగా బస్సు యొక్క టైర్స్ ని షూట్ చేశాడు. మొత్తం 12 మంది ఉగ్రవాదులు ఆ బస్ ని చుట్టుముట్టి ఆగకుండా ఆ బస్ ని షూట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర AK-47 గన్స్, రాకెట్ లాంచర్స్, గ్రెనేడ్స్ కూడా ఉన్నాయి. ఆ అటాకర్స్ రాకెట్ లాంచర్ తో బస్ ని టార్గెట్ చేసి షూట్ చేశారు. అది మిస్ అయ్యి పక్కనే ఉన్న పోల్ కి తగిలింది. పోలీసులకి ఉగ్రవాదులకి జరిగిన ఎదురు కాల్పుల్లో 2 ఉగ్రవాదులు చనిపోయారు. మిగిలిన వారు వీధుల్లోకి పారిపోయారు. ఆ అటాక్ లో మొత్తం 6 పాకిస్తాన్ పోలీసులు, 2 సివిలియన్స్ తమ ప్రాణాలని కోల్పోయారు. ఆ బస్సులో ఉన్న కుమార సంగక్కార, మహేల జయవర్ధన, అజంతా మెండిస్, తిలాన్ సమరవీర, తరంగ పరాణవితన,